తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మనతో పాటు వద్దిపతి పద్మాకర్ గారు ఉన్నారు. వారు త్రిభాషా సహస్రావధానిగా, ప్రవచనకర్తగా, ప్రణవ పీఠాధిపతిగా, సంగీత సాహిత్యాలలో ప్రయాణం చేస్తూ వేలాది మందిని, లక్షలాది మందిని ఓలలాడిస్తున్న బహుప్రతిభామూర్తి. అటువంటి వద్దిపతి పద్మాకర్ని అడిగి అనేక విషయాలు, విశేషాలు, లోక ప్రయోజనకరమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మామూలుగా ఈ కందం చెప్పిన వాడే కవి అంటారు, అలాగే గద్యంలో కవిత్వం చెప్పిన వాడే గొప్ప కవి కూడా అంటారు కదా. అవునండి. కాదంబరి వాళ్ళంతా. ఎందుకనంటే గద్యంలో మెప్పించడం కష్టం, ఓ ప్రవాహం ఉండదు, కంఠస్థం చేయడం కష్టం, కానీ దానిలో కథను చొప్పించాలి. తేట తెలుగు లేదా సందమ భాషలో చెప్తే అర్థమవుతుంది కానీ కథ ఇందులో అర్థం కాదు. అర్థం కాకుండా అనేక రకాలైన అలంకారాలు చెప్పాలి. నిజంగా అది చాలా కష్టం. అందుకని గద్య కవిత్వం మీద దృష్టి పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పద్యాలు రాస్తూ మధ్యలో ఎడనడ గద్యం తప్ప పూర్తి గద్యం రాయరు. మహానుభావుడు కాదంబరి రాసినటువంటి వ్యక్తులు పక్కన పెడితే. కానీ ఇప్పటికి కూడా చెంపు కావ్యం రాసిన భోజుడు కానీ, సంస్కృతంలో చెంపు రామాయణం, చెంపు అనే శబ్దమునకు గద్య పద్యముల మిశ్రితము అని అర్థం. చెంపు అంటే గద్యము పద్యము కలిపి ఉంటే. చిక్కనగా రచన పద్యమున గద్యములను రచించేదని కృతులు అంటాడు కదా. కానీ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే అసలు చెంపు అని పేరెట్టరు. వాళ్ళు చెంపు అని పెట్టకపోతే గద్య పద్యాలు లేవని అర్థం, కేవలం శ్లోకాలు ఉంటాయి. కానీ మన వాళ్ళు అలా పెట్టకుండా ప్రతి కావ్యము పద్యం గద్యం కలిపి రాశారు. ఆ పేరు పెట్టకుండా దాన్ని పాటించారు. ఒకవేళ ఎవరైనా అందులో వచనం గద్యం రాయకపోతే నిర్వచనం అని పెట్టారు. అది నిర్వచనోత్తర రామాయణం. అది కూడా తిక్కన గారే రాశారు. కాబట్టి నిర్వచనము అనేటటువంటి పేరు వాడకపోతే ఖచ్చితంగా అందులో గద్యం ఉండవలసింది. ఆ గద్యాలు ఎంత హాయిగా ఉంటాయనండి. వాటి మీద మాత్రం నాకు మొదటి నుంచి దృష్టి ఉండేది అనమాట. మక్కువ. అయితే సార్ స్వామి, మామూలుగా చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, రకరకాల వాడు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు జ్ఞాపక శక్తి రావట్లేదు, ఎంత చదివినా గుర్తుండటం లేదు అంటున్నారు కదా. ఈ జ్ఞాపక శక్తిని ఏ విధంగా పొందవచ్చు? మీకంటే సహజంగా వచ్చింది మీలాంటి వారికి. జ్ఞాపక శక్తి మనం సాధించవచ్చా? సందేహం లేకుండానండి. ఇప్పుడు పిల్లలకి జ్ఞాపక శక్తి రావాలంటే వాడు ఏం చేస్తున్నాడు? ఓ వాట్సాప్ చిన్నపిల్లలకి తెలియకుండా వచ్చేస్తుంది. అసలు కంప్యూటర్లో వాడుకున్న నాలెడ్జ్ మనకి ఎక్కడ ఉంది? మనకంటే నాకు, మిమ్మల్ని పక్కన పెట్టండి, మీకే ఉండొచ్చు. కానీ నాబోటి వాడు అవధానంలో ఉంటాడు, ఏదో ఫోన్ చూడడం. మా మనవడికి అసలు ఫోన్ అంటే ఏమిటో తెలియనటువంటి వాడు అందులో అన్ని ఛానల్స్ మార్చేస్తున్నాడు. అంటే సహజంగానే ఇవాళ వాళ్ళకి దాని మీద దృష్టి ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలనే దృష్టి కావాలి. కొంతమంది ఉంటారు, వాడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 63 ఏళ్ళు వయసు అనుకోండి. ఒక ఆవిడ చూశానండి, 63 ఏళ్ళు ఆవిడకి. ఇప్పుడు ఇంచుమించుగా 63, 62. వాడు చిన్నప్పుడు నా వీపు మీద ఏమో చెంచాతో కాల్చాడు, ఆ సమయంలో వాడు నా చీర ఎత్తుకుపోయాడు, అప్పుడు నా దగ్గర 2 బూర్లు ఎత్తుకుపోయాడు. ఇవి అప్పు చెబుతుంది కదా ఆవిడ. చెబుతుంది ఆవిడ పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుంది. అంటే ధారణ దేని మీద పెట్టింది? చిన్నప్పుడు ఎప్పుడో మా అన్నయ్య నన్ను జుట్టు పెట్టుకు పీకాడు, నన్నేమో లేకపోతే పిలక పట్టుకు లాగాడు, నా బూరెలు ఎత్తుకుపోయాడు, చెంచాతో మీద కాల్చాడు. చదువు మీద లేదు. అదే ఇదే మాట ఎందుకు చెప్తానంటే, వాళ్ళ పిల్లలకి అందరికీ ధారణ అంతో ఎంతో ఉంటుంది. మరీ బండ పీనుకుని పక్కన పెట్టండి. ఎక్కువ మందికి ధారణ లేక కాదు, కానీ దానిని ఉపయోగించుకోవటం లేదు. మొదట 10 సార్లు చదవమనండి వాడు చదివే పరీక్షకి వెళ్ళేదాన్ని. జ్ఞాపకం పెట్టుకోవాలనుకున్నటువంటి ఒక పద్యమో గద్యమో లేక మ్యాథమెటిక్సో లేక నాటకమో ఏది ఉంటే దాన్ని 10 సార్లు కష్టపడి బట్టి పట్టగా, మొదట్లో 10 సార్లు చదివితే వచ్చినటువంటి ఆ విద్య తర్వాత 2 సార్లకే కంఠస్థం అవ్వడం మొదలెడుతుంది, లోపల లాక్ అయిపోతుంది, పెడుతుంది. అలాగ ప్రయత్నంతో ప్రతి వ్యక్తి ధారణ పెంచుకోవచ్చు. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్తర దోష. ముందు నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నించినప్పటికీ అందులో విజయం పొందకపోతే నీ తప్పు లేదుగా. అసలు ముందు నువ్వు ప్రయత్నించాలి. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. అవును. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్న లోపమే ఇప్పుడు మన వాళ్ళలో కనపడుతుంది. సో జ్ఞాపక శక్తి అనేది లోపల ప్రతి మనిషికి ఎంతో కొంత జ్ఞాపక శక్తి ఉంటుంది. తనలో ఉన్న జ్ఞాపక శక్తిని బయటికి తీసి తను ఎంచుకున్న చదువులోనో రంగంలోనో సంబంధించిన జ్ఞానాన్ని పొంది తిరిగి దాన్ని మళ్ళీ రాసి చెప్పి అక్కడ సక్సెస్ అయ్యి నెంబర్ 1 అయి బాగా వదిలోకి రావాలి అంటే తన లోపల ఉన్న జ్ఞాపక శక్తిని బయటికి తీయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో పదే వల్లె వేయటం 10 సార్లు చదవటం అనేది ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నాయా జ్ఞాపక శక్తి పెంచడానికి సూత్రాలు? ఏం లేదని ఒకటే, పదే చదవడం, చదివిన తర్వాత వదిలేయకూడదు. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే పూర్వకాలంలో అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అనగా. ఇప్పుడు నేను చదివానండి, ఒక ఆయన ఉన్నాడు
ఏ కారణం చేతనో సంస్కృతం చదువుకున్నాడు పరీక్షకి. అది ఆ తర్వాత వెంటనే మళ్ళీ వల్లి వేస్తే అప్పుడు అది ఏమవుతుంది, స్థిరపడిపోతుంది. ఎప్పుడో పరీక్షకి సంస్కృతం చదివి మళ్ళీ జీవితంలో దాన్ని ముట్టుకోకపోతే ఇప్పుడు అభ్యాసంలో లేకపోవడం వల్ల ఆ శాస్త్రం వాడి కొత్త ఈ విషం అయ్యింది. అందుకని అభ్యాసములో లేని శాస్త్రము విషం. నా చిన్నప్పుడు నేను చాలా కాలం 10th క్లాస్ పాఠం చెప్పాను. అన్ని మ్యాథమెటిక్స్ సూత్రాలు గుర్తున్నాయి. కానీ ఇప్పుడు 1992 నుంచి ఇప్పటి వరకు అంటే 32 ఏళ్ళుగా నేను పాఠం చెప్పట్లేదు. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చాలా వరకు అన్ని మతిమరుపు వచ్చేసింది, లెక్కలు పక్కకి వెళ్ళిపోయి. ఇది సంస్కృతం, తెలుగు, హిందీ తప్ప ఇంకోటి దృష్టి లేకుండా అయిపోవడం ఇవి సాధనలో ఉన్నాయి. ఆ రోజుల్లో నేను చాలా క్యాలిక్యులస్ చెప్పేవాడిని. ఆ క్యాలిక్యులస్లో కూడా 10th క్లాస్ వాడికి డిగ్రీలో ఉన్నటువంటి సూత్రం చెప్పేవాడు. లిమిట్ ఆఫ్ ఎక్స్టెన్సెస్, లిమిట్స్ తెలుసు కదా, క్యాలిక్యులస్ గుర్తుంది కదా. లిమిట్ ఆఫ్ x to the power of n minus a to the power of n by x minus a when x tends to a అనేదానికి nx to the power of n minus 1 అనేది సూత్రం. ఇది డిగ్రీలో ఉండేది, మాకు ఇంటర్లో ఉండేది కాదు. కానీ ఇంటర్లో నేను ఈ సూత్రంతో లెక్క చేశాను. అప్పుడు ఆ మాస్టర్ అన్నారు, నందులు గారు అని ఒక ఆయన ఉండేవారు, ఒరే ఇది ఎలా కాదు, x² minus a² by x minus a అన్నదాన్ని x plus a ఇంటూ x minus a by x minus a వేస్తే ఈ x minus a కొట్టుకుపోతుంది కనుక అప్పుడు ఈ x అనేదాన్ని దానికి టెన్సెస్లో వేసేసినట్టయితే సూత్రం కలిసి వస్తుంది అనేవారండి. అంటే మామూలుగా లెక్కలైనా, సంగీతమైన, ఛందస్సు అయినా అన్ని లెక్కలే కదా, జ్యోతిష్యమైనా అంతే, అంతా లెక్కలే కదా. దీన్ని డైరెక్ట్గా లెక్కలని చెబుతున్నారు కానీ ఇక్కడ సంగీతం లెక్కలే కదా, పద్యం ఛందస్సు లెక్కలే కదా, జ్యోతిష్యం లెక్కలే కదా. సో ఆ మ్యాథమెటికల్ థింకింగ్ అనేది సహజమైంది, ఉండాలి. దాని అభ్యాసంలోకి తీసుకురావాలి, చూపించాలి. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదివారో పద్యం, దాన్ని మళ్ళీ ఏం చేయాలి, వల్లి వేసుకుంటూ ఉండాలి. ఎవరున్నా లేకపోయినా లోపల వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే నేను మీతో మాట్లాడుతున్నా అలా లోపల వెళ్ళి సాగుతూనే ఉంటుంది. అప్పుడు మీకు తెలియకుండానే అది దృఢమైపోతుంది. బాగా దృఢమైతే ఇంక నిద్రట్లోనే వస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తల్లో ఒక 5-6 నెలలు తెగ తిరగాలండి. తిరిగితే ఏమవుతుందన్నమాట, కారు డ్రైవింగ్ మీద మనకి నైపుణ్యం ఏర్పడుతుంది. నేర్చుకున్న తర్వాత వదిలేశారంటే మళ్ళీ మొదలుకు వస్తుంది. మామూలుగా ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అంటారు కదా. సహజమైన ప్రతిభకు అభ్యాసం, ఇది చెప్పినట్టుగా సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో మనకు వ్యుత్పత్తి, స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా అనేది ఈ మూడిట్లో మీ ప్రయాణం జరిగింది కదా. దానికి రెండు, ప్రతిభ, వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తి అభ్యాసం కూడా, అభ్యాసం అన్నా వ్యుత్పత్తి అన్నా పెద్ద తేడా ఏం లేదు. తేడా ఏమిటంటే ప్రతిభ దైవదత్తం, పుట్టుకతో వచ్చేది. ప్రతిభ అంటే వాడికి పుట్టుకతో వచ్చేస్తున్నాడు, ఒక్కొక్క దాని మీద జ్ఞాపకశక్తో, లేకపోతే ఒక్కొక్కటి చూడండి అసలు సంగీతం నేర్చుకోడు, పుట్టుకతో సంగీతం పాడతాడు, బొమ్మలు వేస్తాడు, అది ప్రతిభ అంటాం అనమాట. పుట్టుకతో వచ్చే సహజ లక్షణం ప్రతిభ. వ్యుత్పత్తి అంటే అనేక కావ్యములను చదవడం వల్ల అందులో ఉన్నటువంటి పదాలు మనస్సులోకి చేరటం, వొకాబ్యులరీ అని కూడా ఇంగ్లీష్లో అంటాం దాన్ని. పాండిత్యం అది చదవడంతో వస్తుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండోది అనేకమైన వాటిని అభ్యాసం చేయటం వల్ల, చదవడం వల్ల తెచ్చుకున్నటువంటి ప్రతిభ. ఈ రెండూ కలిపి ఉంటేనే అప్పుడు వాడు కవి అవుతాడు. శక్తి అనమాట. వ్యుత్పత్తి రావాలంటే వరుసగా ఇప్పుడే చెప్పాను నేను, అవధానని కనుక ఆదికవి నన్నయ్యది, తిక్కన గారిది, ఎర్రాపెరగడ గారిది, అల్లసాని పెద్దన గారిది, ఇటువంటి అష్టదిగ్గజాలది, రాయలది, పోతన గారిది, ఇవన్నీ చదివేయాలి. చదివితే అవన్నీ జ్ఞాపక శక్తిలో ఉండిపోతాయి కదా. అప్పుడు ఆ శబ్దాలన్నీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పడిపోతూ ఉంటాయి. అది వ్యుత్పత్తి. చదవడం ద్వారా తెచ్చుకున్నది వ్యుత్పత్తి. ప్రతిభ పుట్టుకతో వచ్చేది. ఈ రెండు ఉండాలి. అది మీరు సహజంగా మీలోని ప్రతిభని మీరు గ్రహించి, పెద్దవాళ్ళు చెప్పడం ద్వారాను, మీ ద్వారా మీ సొంతంగాను 3 రకాలుగాను గ్రహించి మీరు అది ప్రాక్టీస్లో పెట్టి ఆ వ్యుత్పత్తి సాధించి గురువులు ఇంత ప్రయాణం చేశారు. గురువులు ఎప్పుడు కేవలం మీకు ఇచ్చేది 10%, 10% గురువులు నేర్పేది. 90% శిష్యుడు ఏం చేస్తాడు, తన ప్రతిభతో సాధించుకోవాల్సింది. అదే కవి ప్రతిభలో నుండి కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు అంటాడు తెలుసు. అంతే, అంటే 90% అనేది ప్రతిభే, అంతే. మిగతా 10% మిగతా అంతా. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, చెప్పిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఏమంటే అటజని కాంచని రోజు చదువుతారా పద్యం, మళ్ళీ పాఠం చెప్పండి అంటే దానికి ఎలాగానా పేకానా అవుతుందంటే నీలో ప్రతిభ తగ్గిపోయిందనమాట. ఆ ప్రతిభని తెచ్చుకోవాలి. అందుకే వ్యుత్పత్తిని నీ ప్రతిభలోకి లాక్కురావాలి. అంటే వ్యుత్పత్తి అంటే ఏం చెప్పాను, అనేకములు చదవడం, చదివింది నీ ప్రతిభ ఉందిగా, దానితోటి సరైన మార్గంలో పెట్టు. తర్వాత జ్ఞాపశక్తి పెరగటానికి ఈ ధ్యానము, యోగ మార్గం కూడా ఉపయోగపడుతుంది అంటారు. ఇంకేమైనా మీరు ఏమైనా సూచిస్తారు? నాకు మాత్రం ధారణ ఎలా వచ్చిందో చెప్పలేను, దానంతా అదే వచ్చింది, సహజంగా వచ్చేసి. ధారణ చేసే రోజుల్లో నాకు యోగాభ్యాసము తెలియదు, ధ్యానము తెలియదు, సమాధి తెలియదు. 10 సార్లు వలివేయలేదు, అస్సలు ఏమీ లేదు ఆ రోజుల్లో.
ఇప్పుడు అంటారా మేము ఇప్పుడు యోగుల యొక్క మార్గంలో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అందులో పెడుతున్నాం ఆసనాలు మొదలైనవి. నా ఉద్దేశంలో ఈ రెంటికి ఏం సంబంధం లేదు. దీనితో దాన్ని సంపాదించవచ్చు కొంతవరకు, కానీ ఈ అష్టాంగ యోగమునకు ఇప్పుడు ఇందులో చెప్పిన ఈ ధారణ ఏది పద్యాలు గుర్తుపెట్టుకునే ధారణకి ఏమీ సంబంధం లేదు. అంటే సామాన్యులు మామూలు సాధారణమైన విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి జ్ఞాపశక్తి చాలా ముఖ్యము, తిరిగి వల్లవేయటం రిపోర్టు ముఖ్యం కాబట్టి అది సాధించాలంటే మీరు చెప్పారు కొన్ని, అందులో ఈ ధ్యానం ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది, సందేహం లేకుండా. ఎందుకని మీరు అన్నీ విడిచిపెట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. ధ్యానం చాలా గొప్పది, దాని గురించి ఒక ముక్కలో చెప్పకూడదు. ఈ మధ్యన ఎవడబడితే వాడే నేనే ధ్యానం అంటూ మొదలుపెట్టి ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే ఆ కాస్తే అదే ధ్యానం అండం, అదే సమాధండం, అదే యోగం అండం ఉందే, ఇవన్నీ కాదు. యోగ శబ్దమునకు కృష్ణ పరమాత్ముడు ఎన్ని నిర్వచనాలు ఇచ్చాడండి భగవద్గీతలో. యోగ చిత్తవృత్తి నిరోధక, రెండోది సమత్వం యోగ ఉచ్యతే. అసలు సమత్వం సాధించినప్పుడు అప్పుడు వాడికి ఇంకెప్పుడైతే రాగద్వేషాలు ఉండవో, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తాడో అన్నీ గుర్తుండిపోతాయి. అందువల్ల యోగ శబ్దం చాలా గొప్పది. అందులో ఒక్కొక్క ప్రక్రియను ఒక్కొక్కటి తీసుకుంటాడు. ఏనుగుని గుడ్డివాడు చూడండి, తొండాన్ని పట్టుకుని గుండ్రంగా ఉందనడం, కాళ్ళు పట్టుకుని స్తంభంలో ఉందనడం ఎలా అంటున్నారో, యోగాభ్యాసంలో అడుగు పెట్టినవాడు వాడికి తోచిన నిర్వచనం ఇస్తున్నాడు తప్ప అపూర్వమైనది యోగ శబ్దం అనేది. అంటే మన తెలుగు భాషలోనే విస్తారంగా పెరిగిన అవధాన విద్య, సంస్కృత మూలమైనప్పుడు వేదావధానం మొదలైనప్పటికీ కూడా తెలుగులోనే బాగా విస్తరించింది, తెలుగులోనే బాగా స్థిరపడింది అవధాన విద్య. ఈ అవధాన విద్య కూడా యోగ విద్యలో భాగంగానే చెప్పుకోవాలి కదా మనం. ఆ సందేహం లేకుండా యోగాభ్యాసం చేసేవాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నంత మాత్రం చేతే సమస్తము ఎలా గోచరిస్తాయో అవధానంలో కూర్చోగానే వాడి ముందు అలా పడిపోతాయి అంతే. నాకైతే నిజం చెబుతున్నాను, నేను అంత పూర్వం అవధానంలో ఎవరిని నేను అడగను. అసలు నేను అవధానంలోకి వచ్చేనాటికి నాకు తిరుపతి వెంకట కవుల గురించి తెలియదు, కొప్పరపు కవుల గురించి తెలియదు, అసలు ఎవరి గురించి తెలియదు. నేను మొట్టమొదట చూసింది కడివెళ్ళ వరప్రసాద్ గారి అవధానం. అప్పటిదాకా అవధానం గురించి తెలియదని చెప్తున్నారుగా. అవధానం చూడగానే నేను చెయ్యొచ్చు కదా అని చేయడం మొదలెట్టాను. అందుకే నేను ఆయనకి గురుస్థానం ఇవ్వడానికి గల కారణం, ఎందుకంటే ఆయన చూసి నేర్చుకున్నాను కనుక. ప్రేరణ. ఆ తర్వాత ఎన్నో అవధానాలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు, మరి పాతవాళ్ళని తలుచుకోకపోతే పాపం కదా. ఎవరు? మా నాన్నగారు లాంటి వాళ్ళు చెప్పారు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు వాళ్ళంతా మహానుభావులు, మనందరికీ ఆసుకవిత్వం గురించి చెప్పారు. వాళ్ళని గురించి కూడా తెలుసుకుని వాళ్ళ పద్యాలు కూడా కంఠస్థం చెయ్యన్నాక, ఏది 5 శతావధానాలు చేశాక, 2000 సంవత్సరం నాటికి శతావధానాలు 5 ఓ సహస్రం చేశాక అప్పుడు నేను వీళ్ళ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెద్దల్ని తలుచుకోవాలనేటటువంటి ఒక నియమం ఉంది, కృతజ్ఞత ఉండాలి కనుక. నాన్నగారు చెప్పారు అంతే, నాన్నగారు చెప్పబట్టి. లేకపోతే నాకు అది ఏమీ తెలియదు. నా వాణిలో అందుకే ఎవరిదైనా ఛాయ్ కనపడుతుంది. నా అవధానంలో పద్యం చదివేటటువంటి విధానంలో కానీ, పద్యంలో ఉన్నటువంటి పదాల్లో కానీ ఎక్కడ ప్రాచీన అవధానుల యొక్క ప్రభావం ఉండదు. 2000 సంవత్సరంలో సహస్రం అయ్యాక అప్పుడు వాళ్ళని గురించి తెలుసుకుంటాం.